Tell me about your first love story. అంత గొప్పది ఏమి ఉండదు కానీ చెప్తున్నా. ఇది ఒక ఫస్ట్లో అని చెప్పడానికంటే ఒక ఫీలింగ్ అనుకోండి అంతే. ఒక మంచి ఫీలింగ్. నేను అరౌండ్ ఒక 6th-7th క్లాస్లో ఉన్నప్పుడు తనను చూసిన. క్లాస్లో బెంచెస్ ఉంటాయి కదా, అమ్మాయి అబ్బాయిలు కూర్చోబెట్టేవాళ్ళు. అలా నన్ను ఆమెను పక్క పక్కన కూర్చోబెట్టారు ఒక రోజు. లైక్ ఎట్లా అంటే ఇలా వెనక నుంచి పౌచ్ తీసుకుని కొట్టింది. కొడితే ఇట్లా లోపల స్టాప్లర్ ఉంది, దాన్ని తగిలింది. నాకు నొప్పి రాలేదు, తను నొప్పి వచ్చినట్టు యాక్ట్ చేసి ఏడ్చిన కొంచెం. ఏడిస్తే ఏమైంది, తను సారీ అది ఇది అని చెప్పింది. 8th క్లాస్లో స్కూల్ చేంజ్ అయ్యాను, శ్రీ చైతన్యకి వెళ్ళాను. శ్రీ చైతన్య జైలు మాది. మనం నిబ్బీలు కదా చెప్తాము. ఇట్లా 7th క్లాస్లో ఒక అమ్మాయిని లవ్ చేశాను నేను, ఆ అమ్మాయి పేరు ఇది ఇది అని చెప్పి ఫ్రెండ్స్కి చెప్పాము. పక్క గల్లీలోనే ఉండేది. ఇలా మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా మొత్తం తిరిగి హీరోలాగా వెళ్ళేవాళ్ళము. ఆమెకు అనిపించేది ఆ పేరు గెలుపుతారు కదా ఫ్రెండ్స్, ఇంకా అలా గెలికి 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 ఒకడు ఉంటాడు, ఆ ఫ్రెండ్ పేరు ఏ అనుకోండి. ఆ ఏ గడికి చెప్తే వాడు గట్టి గడిచాడు. అరిస్తే ఆ స్కూల్ వాళ్ళకి తెలిసింది, అలా ఆమెకి తెలిసింది. నేను 6th-7th క్లాస్లో ఉన్నాను, కానీ నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ ఆమెకి అట్లా తెలిసింది. స్కూల్కి వెళ్ళి రిటర్న్ ఇంటికి వెళ్తుంటే ఒకడు వచ్చాడు ర్యాండమ్గా. ఏంటి నా పిల్లని లవ్ చేస్తున్నావు అని అంటాడు. నేనైతే లవ్ చేశాను భయ్య, నాకు ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటే, ఏ అమ్మాయి గురించి అడుగుతున్నావు అన్న. లేదు బ్రో నేను లవ్ చేయట్లేదు అంటే, లేదు నువ్వు లవ్ చేస్తున్నావు, వెళ్ళి ఆ అమ్మాయి సారీ చెప్పు అంటాడు. గోడ తన గల్లీ చివరి ఉండి ఇలా చూసుకుంటా మెల్లమెల్లగా వెళ్ళి పిలిచాను. పిలిచి సారీ అన్నాడు. ఎంత అక్వర్డ్ ఉండే తెలుసా ఫీలింగ్ నాకు. ఆమెమో ఎందుకు చెప్తున్నావు అంటది. అది నేను లాస్ట్ టైం మాట్లాడిన తనతో. దీంతో ఏమైనా నేర్చుకున్నామా అంటే, మళ్ళీ సెకండ్ లవ్కి వెళ్ళాం మనం. లవ్ చేయడం తప్పు కాదు, లవ్ చేయండి, లవ్ చేస్తేనే బాగుంటుంది అంతే. అలా అని చెప్పి అమ్మాయిలు పడట్లేదు అని చెప్పి డిప్రెషన్కి పోతండి, తాగటండి, చచ్చిపోతండి అంతే.